కామన్ మ్యాన్‌గా అంటే ఒక మధ్య తరగతో, ఒక పేదోడో, ఒక రీజనబుల్ లో లెవెల్ ఇన్‌కమ్ ఉన్నవాళ్ళు ఇలా పుట్టడం ఒక్కోసారి పాపమా అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు చూడండి కొత్తగా సెక్షన్ 22 అంట. అంటే ఎప్పుడో ఒక 25 సంవత్సరాల క్రితం కష్టపడి రూపాయి దాచిపెట్టి ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాం. సరే ఇప్పుడు కొంచెం అది దాని రేటు పెరిగింది. అమ్మేసి మళ్ళీ ఏదైనా కొద్దిగా రీజనబుల్ మంచిది కొనుక్కుందాం. పిల్లలు పెద్దోళ్ళయ్యారు అనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటంటే రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారంట. రిజిస్ట్రేషన్లు అవ్వట్లేదట. రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయట. అపార్ట్మెంట్కి సంబంధించిన భూమి సెక్షన్ 22A కింద ఉంది. అందుకని చెప్పేసి మేము రిజిస్ట్రేషన్ చేయట్లేదు. సో వీటన్నిటికీ రిజిస్ట్రేషన్ చేయకూడదు. నేను 3, 4 వీడియోలు కూడా చూసా. ఈ న్యూస్ రిపోర్టర్స్‌వి వాళ్ళవి. వాళ్ళు వెళ్ళి రిజిస్ట్రార్‌తో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే, మాకు ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం మేము పనిచేస్తున్నామని వాళ్ళు అంటారు. యాక్చువల్లీ కరెక్టే కదా! అంతకని వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఇప్పుడు రిజిస్టర్‌కి చేయొద్దు రిజిస్ట్రేషను అంటే వాళ్ళు చెయ్యరు. చేయండి అంటే చేస్తారు. సో దానికి వాళ్ళ కంప్యూటర్ దాని ప్రకారం. అసలు ఏంటి ఈ సెక్షన్ 22A? ఎందుకు ఇంత సఫర్ అవుతున్నారు చాలామంది? దీన్ని మనం ఏం చేయలేమా? సో ఏమన్నా చేంజెస్ వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? అవన్నీ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేద్దాం. హాయ్, హలో, నా పేరు యోవన్. వెల్కమ్ టు యోగి వ్యూ పాయింట్. మెయిన్లీ ఇప్పుడు ఎవరైనా సరే అంటే అది ఒక అపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఒక స్థలం కావచ్చు, లేకపోతే అది హెచ్ఎండిఏ లేఅవుట్ కావచ్చు. సో ఏదైనా కానీ ఇప్పుడు దేనికి గ్యారంటీ లేదు. మొన్నటిదాకా హెచ్ఎండిఏ రెరా అప్రూవల్ అది ఇది అన్నారు. అవన్నీయా పర్ఫెక్ట్ ఫైన్ నో ప్రాబ్లం, అసలు మీకు గ్యారంటీ అంటే గ్యారంటీ, లైఫ్లో ఏ ప్రాబ్లం లేదన్నారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నటువంటి న్యూస్ అన్నీ చదివి ఆ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందంటే, హెచ్ఎండిఏలో ఉన్నా కానీ ఒకవేళ మీ భూమి కనుక ఈ పర్టికులర్ సెక్షన్ 22ఏలోకి వెళ్ళిపోయిందనుకోండి, అప్పుడు అది కూడా వ్యాలిడ్ కాదట. అంటే మనం అమ్మడానికి లేదట, ఎవరికి రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు. సో దాని మీద హక్కు ఉండదు. అంటే అకౌంటబిలిటీ ఏంటి, ఎవరు ఏంటి? సడన్గా ఇప్పుడు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు ప్రభుత్వమే కదా చేసేది, మా ప్రభుత్వమే కదా చెక్ చేసేది. అప్పుడు చేసిన రిజిస్ట్రేషను ఇప్పుడు వచ్చి మళ్ళీ వేరే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కుదరదు అంటే ఏంటో అంత కన్ఫ్యూజన్గా ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి సెక్షన్ 22A అంటే ఏంటంటే, ఇది యాక్చువల్గా 1908లో ఒక చట్టం ఉంది. తర్వాత రీసెంట్గా 2007లో దీన్ని అమెండ్ చేశారు. దాని ప్రకారం ఏంటంటే కొన్ని భూములు అనేవి ఉంటాయి అన్నమాట. అంటే అసైన్డ్ భూములు కానీ, లేకపోతే గవర్నమెంట్ భూములు కానీ, లేకపోతే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు కానీ, లేకపోతే డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ కానీ. ఇప్పుడు ఎవరైనా ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఒక ఇటుపక్క పొలం వాడు అటుపక్క పొలం వాడు కొట్టుకుంటే అది డిస్ప్యూటెడ్ ల్యాండ్ అవుద్ది. నాది నాది అని కొట్టుకుంటున్నారు అనుకోండి. సో అలాంటప్పుడు అది అమ్మడానికి కొనడానికి ఛాన్స్ లేకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటివన్నీ అనమాట. అంటే కొన్ని ఇంకా సర్ప్లస్ ల్యాండ్స్ అంటూ ఉంటారు కదా, అలా సర్ప్లస్ భూములు కానీ, లేకపోతే ఎనీథింగ్ ఇది పర్టిక్యులర్గా ఈ పర్టిక్యులర్ భూస్వామికి చెందింది కాకుండా ప్రభుత్వానికి చెందిందో లేకపోతే ఇంకా ఇలాంటివన్నీ కలిపితే ఈ సెక్షన్ 22 అనే దాని కింద పెట్టారనమాట. అంటే ఏంటంటే వాటిని ఇప్పుడు ప్రభుత్వ భూమి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వ భూమిని ఎవరైనా తీసుకేసుకున్నారనుకోండి, అక్కడ ఏదైనా ఇల్లు కట్టుకొని రేపు పొద్దున వాళ్ళు ఆక్యుపై చేద్దాం అనుకుంటే అవ్వదు. అది రిజిస్ట్రేషన్ చేద్దామంటే అవ్వదు. అది ఎందుకంటే అది ప్రభుత్వం సంబంధించిన భూమి, అన్లెస్ అంటిల్ ప్రభుత్వం దాన్ని ఎవరికైనా ఇస్తే తప్ప. ఓకే, అలాగా ఏంటంటే ప్రభుత్వ భూముల్ని కాపాడటం కోసం చేసినటువంటి చట్టాలు అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఉంది, వాళ్ళకి కొన్ని ల్యాండ్స్ ఉంటాయి. మన టెంపుల్స్ ఉంటాయి, దేవాదాయ శాఖ కింద ఉంటాయి. టెంపుల్స్కి కొన్ని ల్యాండ్స్ ఉంటాయి. ఆ మధ్యన చూస్తే ఒక స్కామ్ ఒకటి బయటపడింది కదా, ఏవో టెంపుల్స్కి సంబంధించిన ల్యాండ్లు కొట్టేశారు, అది కొట్టేశారు, సంథింగ్ ఏదో ఎక్కడో 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. యాక్చువల్గా ఒక రిజిస్టార్ ఏదో సంథింగ్ చేశారని చెప్పేసి అదొక న్యూస్ వచ్చింది. సో ఇలాంటి వాటన్నిటి నుంచి కాపాడటం కోసం పుట్టినటువంటి చట్టం ఇది. ఓకే, ఎవరు అమ్ముకోవటానికి ఉండదు. అంటే దాని ఏదో తేలే వరకు, డిస్ప్యూట్లో ఉంటే తేలే వరకు అమ్ముకోవటానికి లేదు. అదర్ దాన్ దట్ దేవుడి భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ ఆక్యుపై చేసి అమ్ముకోవటానికి లేదు. సో ఇలాంటిది అంటే చట్టం యొక్క ప్రాముఖ్యత అనేది మంచికే, చెడుకైతే ఖచ్చితంగా కాదు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం మరి ఎందుకు వచ్చింది, ఎందుకు వీళ్ళందరూ 25 సంవత్సరాల క్రితం కొనుక్కున్న అపార్ట్మెంట్లు అమ్ముకోలేకపోతున్నారు? సో ఏంటి ఇల్లులు అమ్ముకోలేకపోతున్నారు, స్థలాలు అమ్ముకోలేకపోతున్నారు, ఏమైంది సడన్గా అంటే, ఇది కొన్ని న్యూస్ ప్రకారం ఏంటంటే మిస్టేక్స్ జరిగినాయి. అంటే ఈ పోర్టల్స్లో ఎంటర్ చేసేటప్పుడు ఈ వెబ్సైట్స్, మన దరిద్రం అంతా ఎక్కడ పాడైందంటే కంప్యూటర్ వల్లనే. కంప్యూటర్లో
మనిషి ఏది ఎంటర్ చేస్తే అదే తీసుకుంటారు కదా, దానికి ఏం తెలిసొచ్చు ఇది కరెక్ట్ కాదని తెలియదు కదా. ఇప్పుడు కోడ్ రాసేవాడు రాస్తాడండి, కంప్యూటర్ బిల్డ్ చేస్తాడు, సెక్షన్ అనేది ఒక డబ్బా పక్కన నెంబర్ రాస్తాడు, ఆ నెంబర్లో 22 రాసేవాడు 23 రాసాడు అనుకోండి, అది తీసుకుంటుంది. దానికి ఏం తెలుసు, దానికి చెప్పాలి మనం. 1 నుంచి 100 పే నెంబర్లు ఇచ్చినా తీసుకోమ్మా అని చెప్పామనుకోండి కంప్యూటర్కి, అది తీసుకుంటుంది. 101 ఇస్తే తీసుకోదు, ఎందుకంటే మనం ఏది చెప్తే అది చేస్తే, అది బొమ్మ, అది ఆడే బొమ్మ. సో అలాగా ఓకే ఇలాంటి నెంబర్లు ఏమొచ్చినా తీసుకోమ్మా అని చెప్పామనుకోండి, అది 22A అన్నా తీసుకుంటుంది, 23A అన్నా తీసుకుంటుంది, 24A అన్నా తీసుకుంటుంది. అలాగా ఏదన్నా భూమి రికార్డులు, ల్యాండ్ రికార్డులు, ఆ పర్టికులర్ సర్వే నెంబర్లు ఉంటాయి కదా, వీటన్నిటికీ లింకులు ఉన్నాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నప్పుడు ఒక 50 గజాల భూమి మనకు వస్తుంది, కానీ మొత్తం 800 గజాలు 1000 గజాలు భూమి అనేది ఉంటుంది కదా. ఆ భూమి అంతటికీ దానికి అది ఎవరి దగ్గర నుంచో రైతుల దగ్గర నుంచి కొనుక్కొని ఉంటారు. అది కమర్షియల్ ల్యాండ్ కన్వర్ట్ అయ్యి ఉంటుంది. బీఆర్ఎస్లు, ఎల్ఆర్ఎస్లు, ఈ అన్ని ఆర్ఎస్లు ఉన్నాయి కదా, అవి కన్వర్ట్ చేసి ఉంటారు. యూఎల్సీ అన్నట్టు ఉంటుంది. అర్బన్ ల్యాండ్ సీలింగ్లోంచి క్లియర్ చేసుకున్న తర్వాత కమర్షియల్ ల్యాండ్లోకి వస్తుంది అది. సో ఇలాగ అన్ని క్లియర్ చేసుకున్న తర్వాత దీనికన్నా ముందు లింకులు ఉంటాయి. పట్టాదార్ పాస్బుక్ ఒకవేళ పొలం అయితే, దానికన్నా ముందు ఏంటంటే పహాడీ అంటారు. సో ఇప్పుడు ఆ పాతకాలం రికార్డులన్నీ ఒకప్పుడు ఏంటంటే కంప్యూటర్లతో సంబంధం లేకుండా ఆ కాగితాల మీద చూసుకునే వాళ్ళు, పహాడీలని అవ్వని ఇవ్వని, ఈ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉందని. అసలు ఒరిజినల్గా ల్యాండ్ ఓనర్స్ కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం ఎవరు లేరు కదండి, అంతా మధ్యలో పుడుతూ వచ్చారు కదా. ఇప్పుడు నిజాం పరిపాలనలో ఉన్నప్పుడు కొన్ని ల్యాండ్స్ ఆయన అందరికీ దానాలు ధర్మాలు చేస్తూ అలా ఆయన ఆస్తులన్నీ ఇచ్చేసుకుంటూ వచ్చాడని చెప్పి అంటూ ఉంటారు కదా. అలాగా కొంతమంది దానాలు ధర్మాలు చేసినవి ఉంటాయి, కొంతమంది ఇవి ఉంటాయి. సో ఇన్ని రకాల ల్యాండ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇలాగా ఆ పహాడీలోంచి వీటిలోంచి ఉన్నటువంటి సర్వే నెంబర్లు ఉంటాయి. ఆ సర్వే నెంబర్లు వచ్చేసి బై మిస్టేక్ దీంట్లో ఎంటర్ అయినాయి అని చెప్పి అంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జేఎన్టీ ఏరియా ఉంది, అది ఇప్పుడు డెవలప్ అయిందా జేఎన్టీ ఏరియా? 50-60 ఏళ్ళ క్రితం నుంచి అది నడుస్తూనే ఉంది, ఇప్పుడు డెవలప్ అయింది. మరి ఇప్పుడు వచ్చేసి సడన్గా జేఎన్టీ ఏరియాని ఫర్ ఎగ్జాంపుల్కి తీసుకుపోయి సెక్షన్ 22లో ఏలో పడేశారు అనుకోండి, ఇక ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా అది అమ్ముకోవడానికి ఉండదు. అది అపార్ట్మెంటో ఇంకోటో ఏదైనా సరే అమ్ముకోవడానికి ఉండదు. రిజిస్టర్ ఆఫీస్కి పోతే వాళ్ళు ఏంటంటే లేదండి మాకు వాళ్ళు ఇప్పుడు జనరల్గా ఎంటర్ చేస్తారు కదా, కంప్యూటర్లో డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. ఏంటి పలానా జేఎన్టీ ఏరియాలో పలానా సంథింగ్ వసంత నగరో ఇంకో నగరో ఏ నగరో పెట్టేసేసి పలానా సర్వే నెంబరు, పలానా హౌస్ నెంబరో, లేకపోతే పలానా అపార్ట్మెంట్ నెంబరో, లేకపోతే ఇంటి నెంబరో ఏదో పెడతారు కదా. ఇప్పుడు అపార్ట్మెంట్కైనా ఇంటి నెంబర్ కంపల్సరీ ఉంటుంది. ఎందుకు అంటే అది ఒకప్పుడు ల్యాండ్ నుంచి కన్వర్ట్ అయింది కాబట్టి దానికి ఇంటి నెంబర్ అనేది ఖచ్చితంగా ఏదో ఒక నెంబర్ అనేది ఉంటుంది కదా. సో అది కొట్టినప్పుడు ఏం చూపిస్తుంది, ఇది వచ్చేసి సెక్షన్ 22లో ఉంది అని వాళ్ళకి చూపిస్తుంది అనమాట. వాళ్ళు ఏమంటున్నారంటే సెక్షన్ 22లో ఉంది కాబట్టి మేము రిజిస్ట్రేషన్ చేయలేమండి, మాకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఆ సెక్షన్ 22 రూలే అది. ఏంటంటే నీకు దాంట్లో ఉంది అంటే ఏంటంటే నువ్వు రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఎందుకు అంటే అది ప్రభుత్వానికి సంబంధించిన అయి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు, డిస్ప్యూట్ ల్యాండ్ అయి ఉండొచ్చు, ఎస్ఐన్ భూములు అయి ఉండొచ్చు, లేకపోతే ఈ గవర్నమెంట్ కొంతమందికి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ, లేకపోతే ఈ సిబిసిఐకి కానీ, లేకపోతే ఇంకో దానికి కానీ ఇస్తూ ఉంటారు వాళ్ళు, పేదలకు ఇచ్చిందనో లేకపోతే ఇంకోటనో అలా ఇచ్చినవి. సో అవి ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయకూడదు, కావాలంటే మీరు ఉంచుకోండి వాడుకోండి. సో ఇవి కూడా అంతే అనమాట. ఇప్పుడు మరి ఏంటి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇలాగా ఎన్ని రోజులు ఇలాగా ఓకే బై మిస్టేకు ఎవరిదైనా అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ సంబంధించిన ల్యాండ్ దీంట్లోకి వెళ్ళిపోయింది. అది ఇంతకుముందు రూల్స్ ప్రకారం, ఇంతకుముందు ఉన్న డాక్యుమెంట్స్ ప్రకారం, వీటన్నిటి ప్రకారం అప్పుడు కరెక్టే. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎప్పుడో 25 ఏళ్ల క్రితం కొన్నాం కదా, ఆ బిల్డర్ ఎవడో, ఎక్కడున్నాడో, ఎప్పుడు అమ్మాడో, ఎప్పుడు కట్టాడో, ఏం చేశాడో ఏం తెలియదు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, ఆ రైతుల దగ్గరికి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ ఎత్తుకొని రాజెవడో రెడ్డెవడో ఆయన ఎప్పుడు కొనుక్కున్నాడో, ఎన్ని సంవత్సరాల క్రితం కొనుక్కున్నాడో తెలియదు కదా మనకి. సో ఇవన్నీ సమస్యలు అనమాట. ఇప్పుడు ఎక్కడికి పోయి ఈ డాక్యుమెంట్లన్నీ తెచ్చి వీళ్ళందరూ దాంట్లోంచి బయటకు తీసుకొచ్చుకుంటారు అనేది అర్థం కాని ప్రశ్న. ప్రస్తుతానికి అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే మాకేంటి కర్మ, మేమేం పాపం చేశాము, ఎవరో ఒక బై మిస్టేక్ ఎంటర్ చేశారే అనుకుందాం తప్పు కంప్యూటర్లో, ఎవడో చేసిన తప్పుకి వీళ్ళు ఎందుకు సామాన్యులు బలి కావాలి? మరి వాళ్ళు తప్పు ఎంటర్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారం పోయి వాళ్ళు కరెక్ట్ చేయాలి కదా. సో మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి, ఎవరు దీన్ని సాల్వ్ చేయాలి? ఓకే కరెక్ట్గా ఒకవేళ ప్రభుత్వ భూమి అయితే నో ప్రాబ్లం, వదిలేసేస్తారు, ప్రభుత్వ భూమి కాబట్టి తప్పదు. కానీ జనరల్గా
ఎప్పుడో కొనుక్కొని ఎప్పుడో వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసినవి, ఎవడో బయట రిజిస్ట్రేషన్, అదే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసిన భూములు కూడా ఇప్పుడు సెక్షన్ 22లో ఉన్నాయంటున్నారంట. సో ఇది పెద్ద సమస్య అన్నమాట. మరి దీనికి పరిష్కారం ఏంటి అనేది మరి ప్రభుత్వం చెప్తుందా, ఎలా చెప్తుందో కానీ చాలామంది అయితే సఫర్ అవుతున్నారు. చాలామంది సఫర్ అవుతున్నారు. ఏంటంటే ఎవరికి అవసరం వస్తుందండి, ఆపరేషన్ చేయించుకోవాలి. సో హార్ట్ ఆపరేషన్ చేయించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన ఆయన దగ్గర క్యాష్ లేదు, కానీ ఒక అపార్ట్మెంట్ ఉంది, అది అమ్ముకుంటే ఆయన ప్రాణం బాగుపడుతుంది. అమ్మే పరిస్థితి ఉందా? రిజిస్టర్ ఆఫీస్ పోతే చేయను అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారు మరి? చేయరు. వాళ్ళు చేయకూడదు కదా రూల్కి విరుద్ధంగా. ఆ రూలే అమ్మొద్దనే రూలు. మరి వాళ్ళు చేయలేరు. మరి ఇప్పుడు ఆయన ఆస్తి ఉండి ప్రాణం కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉండే సిచ్యువేషన్ వచ్చింది. ఏం చేయాలి మరి? అట్లుంది పరిస్థితి. సో ఏమో తెలియదు, చూద్దాం ఈ సెక్షన్ 22 ఎటు పోతుందో ఏమో తెలియదులే. కానీ ప్రస్తుతానికి మాత్రం అందరూ చాలా సఫర్ అయితే అవుతున్నారన్నమాట. అది దాని గురించి అసలు కరెక్ట్గా ఏంటి అని నాకు మొన్న పెట్టినటువంటి ఒక రియల్ ఎస్టేట్ వీడియోకి కింద కొంతమంది కామెంట్స్ అనేవి పెట్టారనమాట. సార్ కొత్తగా సెక్షన్ 22 వచ్చిందంట, ఏంటి అది చేయండి అని చెప్పేసి, అందుకని చెప్పేసి పర్టికులర్ వీడియో చేశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోని చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాబాయ్, హ్యావ్ గుడ్ డే.